కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఇక్కడ చదువుతా ఉండండి. ఇక్కడ చదువుతా ఉన్న తర్వాత చిన్నగా మనం ఆ వాక్యాన్ని మనం వివరించడానికి ట్రై చేస్తాను. లేదు, హృదయానికి గోచరం కాలేదు. అయితే ఎవరికి ఇవి వినపడలేదు? ఎవరికి ఇవి కంటికి కనబడడం లేదు? ఎవరి హృదయానికి ఇది గోచరం కావడం లేదు? కింద మధ్యన మనం గమనిస్తే మనకైతే దేవుడు వాడిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అయితే ఎవరికి ఈ యొక్క విషయాలు మరి బయలుపరచబడలేదు, ఎవరికి ఈ యొక్క విషయాలు తెలియపరచబడలేదు అంటే దేవుని ఆత్మ లేని వారికి. పరిశుద్ధాత్మ ఎవరికైతే లేదో, పరిశుద్ధాత్మ గురించిన పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే లేరో వాళ్ళకి ఈ విషయాలు తెలియవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలోకి వస్తాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకుంటామో, పరిశుద్ధాత్మ బాప్తిజం మనం పొందుకొని పరిశుద్ధాత్మను మన యొక్క హృదయంలోనికి మనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడనంటే మన కోసము, అంటే దేవుణ్ణి ప్రేమించే మన కోసము ఏమి సిద్ధపరిచాడో అవి మన చెవులు వినిపింపజేస్తాడంట, అవి మన కనులకు చూపింపేలాగా చేస్తాడనంట, అవి మన హృదయానికి అర్థమయ్యేలాగా చేస్తాడనంట. ఈరోజు మరి మనము చెప్పబోతా ఉన్నానంటే పేతురుని ఏ విధంగా అయితే ప్రభు అడుగుతా ఉన్నాడో, మొట్టమొదటిగా దేవుడు ఈరోజు మనల్ని ఏమడుగుతున్నాడంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? అవును ప్రభు, నన్ను ప్రేమిస్తున్నానంటే దేవుడు ఒక గొప్ప బాధ్యత మనకి ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని యొక్క సంఘాన్ని నడపడానికి మనకి కావాల్సిన ఒకే ఒక్క క్వాలిటీ ఏం కావాలి అంటే దేవుణ్ణి ప్రేమించడము. దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఒకటి, దేవుని యొక్క సంఘాన్ని ఏమన్నాడు? నా గొర్రెలను మేపము. అంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రేమిస్తా ఉంటామో సంఘాన్ని మేపడం కోసము, సంఘానికి కావలసిన వాక్యాన్ని, సంఘానికి కావలసిన ఆ యొక్క దేవుని యొక్క మాటలను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఫస్ట్ది. రెండోది ఏమంటాడనంటే, నా సంఘములు, నా యొక్క గొర్రెలను కాయము. చాలా మంది ఏం చేస్తారనంటే మేపుతారు, సంఘాన్ని బాగా మేపుతారు, వాక్యం ఇష్టం వచ్చినట్టుగా చెప్తారు, వాక్యం చెప్తాము, ఇదిగో వాక్యం చెప్తూనే ఉంటారు. కానీ ప్రొటెక్ట్ చేయాలి, సంఘాన్ని కాయాలి. అది ఒక గొప్ప బాధ్యత అయింది. అందుకే దేవుని సేవకులకి దేవుడు ఏమని పేరు పెట్టాడనంటే గృహ నిర్వాహకులు. అంటే ఇంటిని చక్కపరిచేవారు, దేవుని యొక్క సంఘాన్ని నిర్వహించేవారు. సంఘాన్ని నిర్వహించడం ఏంటంటే, ఇంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ నేను చెప్తా. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు అనుకోండి, నా పిల్లలకి రోజు ఫుడ్ పెడతా ఉన్నా, నా పని ఇంకదేనా? రోజు వాళ్ళకి నేను బయటికి వెళ్తున్నా, ఫుడ్ తీసుకొస్తున్నా, ఫుడ్ పెడతా ఉన్నా. వాళ్ళకి రేపు ఏదైనా అయిందనుకోండి, పొరపాటున ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోండి ఎగ్జాంపుల్ గా, దాన్ని ఏం చేయాలి? మరి నేను వెళ్ళి ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. చాలా మంది ఏం చేస్తా ఉన్నారు అంటే వాక్యము ఇష్టం వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు కానీ ఎప్పుడైతే సాతాను సంఘంలో జొరబడి, సాతాను సంఘంలోనికి వచ్చి ఒక్కొక్క గొర్రెని బలహీనమైన వాటిని తీసుకెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏం చేస్తా ఉన్నారు తెలుసా? మేము మేపుతా ఉన్నాము, నేను వాక్యం చెప్తా ఉన్నా, ఆ వాక్యమే వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళు వింటే విన్నారు, లేకపోతే లేదు. నా పని ఏంటి అంటే కేవలం నేను వాక్యం చెప్పడమే, కేవలం నేను వాక్యం చెప్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడు మనకిచ్చే బాధ్యత, ఇంకొక బాధ్యత ఏంటి అంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి ఇంకొక బాధ్యత ఏముంది అంటే ఆయన యొక్క గొర్రెలని, ఆయన యొక్క సంఘాన్ని కాసే బాధ్యత ఉంది, కాపాడే బాధ్యత ఉంది. ఎలా కాపాడుతాం చెప్పండి? ఒక సేవకునిగా, లేకపోతే నేను ఎలా కాపాడగలను? నా యొక్క సంఘాన్ని నేను ఎలా కాపాడగలను? సంఘానికి ఎప్పుడు ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. ఏ విధంగా అంటే, ఒక గొర్రెల కాపరి గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు ఎక్కడ ఉంటాడు? వెనకబడి ఉంటాడా? ముందుండి నడుస్తాడు. ఒక నిజమైన నాయకుడు, ఒక నిజమైన కాపరి ఏముంటాడనంటే ముందుంటాడు, ముందుండి
నడిపిస్తాడు, ముందుండి నడిపిస్తాడు. ఒకవేళ పులిగా సింహం కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, మొట్టమొదటి ఎవరిని అటాక్ చేయాలి? అది కాపని అటాక్ చేయాలి. కానీ దావీదుని మనం చూస్తా ఉంటే దావీదుకి ఒక గొర్రెల మంద ఉంది. వాళ్ళ తండ్రి అప్పగించాడు ఆ గొర్రెల మంద. అప్పగించినప్పుడు ఒకసారంట సింహం వచ్చి గొర్రెల్లో ఒక దాన్ని తీసుకొనంట నోట కరుచుకొని పోయిందంట. అప్పుడు దావీదు పోయిందిలే, అమ్మో ఈ సింహము ఇది నన్ను కూడా చంపేసింది కాబట్టి నేను ఇంకా పోతే పోయింది, ఒక గొర్రె పిల్ల పోతే పోయిందిలే అని అనుకోవడం లేదు. దావీదుని అభిషేకించడానికి ఒకే ఒక రీజన్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఆ యొక్క గొర్రె పిల్లని నోట కలుసుకుని పోతా ఉంటే దావీదు వెళ్ళి దాని నోటిని చీల్చి, సింహం యొక్క నోటిని చీల్చి గొర్రె పిల్లని తీసుకుని వచ్చి మళ్ళీ మందలో కలుపుతాడు. ఒకసారి బేర్ అంటే ఏంటి, ఎలుగుబంటి వస్తుంది. అయితే ఎలుగుబంటిని ఆయన చేతులతో చంపేసి ఎలుగుబంటి నుంచి కూడా గొర్రెల్ని రక్షించేస్తాడు. దేవుని యొక్క సేవకులుగా, లేకపోతే దేవుళ్ళు ఒక మరి ప్రామినెన్స్, దేవుళ్ళు ఒక ప్రాముఖ్యత, లేకపోతే మనకు ఒక ప్రయారిటీ దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే, వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ఏం చేయాలని అంటే సంఘాన్ని మేపాలి, అట్ ది సేమ్ టైం సంఘాన్ని కాయాలి. ఎలా కాయగలం? ప్రార్థన. సంఘం గురించి ఒక సేవకునిగా, లేకపోతే దేవుని పిల్లడంగా మనం ఏం చేయగలం అంటే ప్రార్థన ద్వారా ఒక కంచెను మనం వేయగలం. ప్రార్థన, ఎప్పుడైతే సంఘం గురించి మనం ప్రార్థన చేస్తామో, కాచేవాళ్ళం నువ్వు కాదు, నేను కాదు, మనం కాయలేము. ఎందుకంటే మనం కూడా కేవలం మనుషులమే కాబట్టి మనము కాయలేము. అయితే ఎప్పుడైతే మనం సంఘం గురించి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే సంఘం గురించి మనం విజ్ఞాపన చేస్తామో, సంఘంలో ఉన్న బిడ్డల దగ్గరికి వెళ్ళి నీ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నావు, ప్రభువు ఎలా ఉన్నావు, ప్రభువుతో నీ సహవాసం ఎలా ఉంది, ప్రభువుతో నువ్వు అంటుకట్టబడి ఉన్నావా లేవా, ప్రభువుతో అంటుకట్టబడి ఉంటే ఇంకా నీలో ఫలింపనివని ఉన్నాయా లేవా, నువ్వు వెళ్తున్న పరిస్థితులు ఏంటి, నువ్వు వెళ్తున్న సమస్యలు ఏంటి. ఒక అనారోగ్యం ఉన్న ఒకడున్నారనుకోండి, కాపరి ఇంట్లోనే కూర్చొని అనారోగ్యంతో గాయపరచబడిన ఒక గొర్రె ఉంది అనుకోండి, గాయపరచబడిన ఒక గొర్రె ఉంది, మందలోనే ఉంది, కాపరి దర్జాగా ఇంట్లోనే కూర్చొని అదే వచ్చి తిరిగి నా దగ్గరికి అని అనుకుంటే, నిజంగా ప్రేమించే కాపరి, నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు ఏం చేస్తారనంటే అనారోగ్యంగా నా దగ్గరికి వెళ్ళి వారి యొక్క గాయములను కడతారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక పేరు ఏమందనంటే మంచి సమరయుడు. ఆయన మంచి సమరయుడు. ఒకడంట యెరూషలేము నుంచి ఎరికోకి వస్తున్నాడంట. యెరూషలేము నుంచి ఎరికోకి వస్తా ఉంటే వాడినంట దొంగలంట వాళ్ళని కొట్టి వాడిని పడేశారంట. వాడి ఇంకా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. అదేంటి, ఎవరైనా కానీ ఎరికో నుంచి యెరూషలేముకి వెళ్తారు. ఎరికో నుంచి యెరూషలేముకి వెళ్తారంటే, ఎరికో అంటే లోకానికి సాదృశ్యం ఉంది. అయితే లోకానికి సాదృశ్యం ఉన్నది. ఆ ఎరికో నుంచి, లోకంలో నుంచి దేవుని యొక్క మందిరానికి వెళ్తారు ఎవరైనా. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు అదే కదా, మనం లోకంలో నుంచి వేరు చేయబడ్డాం కదా, లోకం పాపముల నుంచి మనం వేరు చేయబడ్డాం కదా. ఏం చేయాలి? మనమైతే మామూలుగా ఎరికో నుంచి యెరూషలేముకి వెళ్ళాలంట. కానీ వీడేం చేస్తున్నాడు అని అంటే యెరూషలేము నుంచి ఎరికో వచ్చాడంట. అంటే త్రోవ తప్పిన వాడు దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఏం చేస్తా ఉన్నాడు? మళ్ళా పాత జీవితంలోకి వెళ్తా ఉన్నాడు. పాత జీవితంలో, పాత పాపంలోనికి, పాత వ్యభిచార పాపంలోనికి, పాత త్రాగుబోతుతనంలోనికి, పాత దొంగతనంలోనికి, పాత జీవితంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మామూలుగా చాలా స్ట్రిక్ట్ క్రైస్తవులు అయితే ఏమంటారు? చాలా స్ట్రిక్ట్ ఉన్న క్రైస్తవులు అయితే ఏమంటారు? కొడతాడు దేవుడు వాడిని, ఖచ్చితంగా దేవుడు కొడతాడు వాడిని తీసుకొని వస్తాడు, దేవుడు వాడిని కొట్టాలి, దేవుడు వాడిని కొట్టిన తర్వాతే వాడిని తీసుకొని రావాలి అని చెప్పేసి ఏం చేస్తా ఉంటారు? వాడికి అంతే అవ్వాలి, వాడు వ్యక్తుడు, వాడు విచారి, లేకపోతే వాడు దుర్మార్గుడు అని చెప్పేసి ఏం చేస్తాడనంటే మొత్తం వాడి గురించి స్ప్రెడ్ చేస్తా ఉంటారు. కానీ వాడు దొంగల చేతి కొట్టబడ్డాడు, వాడికి గాయమైంది, సాతాను చేతిలోనికి వెళ్ళిపోయాడు. సాతాను చేతిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? నిజమైన క్రైస్తవులు ఏం చేయాలి? అయితే అదే దారిలో అంట ఒక యాజకుడు కూడా వస్తున్నాడంట. యెరూషలేము నుంచి ఎరికోకి ఒక
యాజకుడు అంటే ఒక మాస్టర్ వస్తున్నాడు, ఒక సేవకుడు వస్తా ఉన్నాడు. అతను ఏమనుకున్నాడనంటే వీడికి ఇంతే కావాలే, వీడు ఎన్నోసార్లు చెప్పా వీడికి మందిరానికి రారా అని చెప్పా వెళ్ళలేదు, మందిరంలో ఉండరా అని చెప్పా వెళ్ళలేదు, వీడంత దుర్మార్గుడు లేడు, వీడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి ఏం చేస్తా ఉన్నాడు, వాడిని చూసి చూడండి వెళ్ళిపోతున్నాడు, ఏదో వెళ్ళిపోతా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మరి దేవుని నుంచి తప్పిపోయారో, దేవుని యొక్క రాజ్యంలో నుంచి ఉండకుండా వెళ్ళిపోయారో, వారిని చూసి చూడకుండా వెళ్ళిపోతున్నావంటే నువ్వు కూడా విషయంలో ఎక్కువ దిగెళ్తున్నావు. నీ పరిస్థితి కూడా అదే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ప్రేమ అనేకమైన పాపములను కప్పును, అనేకమైన పాపములను కప్పును, ప్రేమ అనేకమైన గాయములను మారుతుందంట. మనం ఏం చేయాలి? మరి దేవుణ్ణి నమ్మిన పిల్లలుగా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళగా మనం ఏం చేయాలంటే, ఎవరైతే ఈ పరిస్థితుల్లో ఉన్నారో వారికి వెళ్ళి, అయితే యేసుక్రీస్తు ప్రభు తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గం నుండి వెళ్తా ఉన్నాడంట. ఒక సమరయుడు వెళ్తా ఉన్నాడంట. యాక్చువల్ గా చెప్పాలంటే అన్యుడు, సమరయుడు అంటే దేవుణ్ణి తెలియవాడే. వాడిని ఏం చేస్తున్నాడంటే ఈ గాయమైన వాడిని తీసుకెళ్లి గాయం కట్టి, మంచిగా గాయం కట్టి వాడికి మంచిగా ఫుడ్ పెట్టేసి, ఒక పూట కూలి అంటే అన్నం పెట్టే ఒక షాప్ కి తీసుకెళ్లి వాడి గాయములన్నీ కట్టించి అన్నం పెట్టించి మంచిగా నీళ్లు తప్పించి అక్కడ నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ఇంకా ఏమన్నా అతనికి కావాలంటే, నేను మరలా వస్తా, మరలా నేను రిటర్న్ లో వస్తా, రిటర్న్ లో వచ్చినప్పుడు నేను మరలా అతనికి ఏమైతే డబ్బులు అయితే ఉన్నాయో అవన్నీ నేను కడతా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మంచి సమరయుడు అంటే ప్రభువుని ఎరగని వాడే ఆ విధంగా చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పేరు ఇస్ ఎ గుడ్ సమరిటన్. ఆయన గాయపరచబడిన వారి దగ్గరికి వెళ్ళి వారి గాయములను కట్టువాడు. అందుకే ఆయనకు ఒక పేరు ఏంటంటే హీస్ ద బామ్ ఆఫ్ గిల్గాల్, గిలాదు ఆర్ గిల్గాల్, నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. బామ్ అంటే ఏంటంటే తలనొప్పి వచ్చింది అనుకోండి, మనం జెండు బామ్ రాసుకుంటాం కదా. బామ్ అంటే ఏంటంటే దాని నొప్పిని తగ్గించేది. ఆయనకు ఒక పేరుంది. ఆయన మన గాయములను కట్టే దేవుడై ఉన్నాడు. దేవుణ్ణి నమ్మిన పిల్లలకి, దేవుణ్ణి ప్రేమించిన వారికి దేవుడిస్తున్న గొప్ప బాధ్యత ఏంటి అంటే గాయములను కట్టాలి. సేవకులకి దేవుడిస్తున్న గొప్ప బాధ్యత ఏంటి అంటే ఆయన యొక్క సంఘాన్ని కాయాలి. ఇక్కడ ఈ సమరుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఓకే ఇతన్ని దగ్గర పెడతా ఉన్నా, ఇంకా ఏమన్నా నచ్చి ఉంటే నేను మరలా వచ్చినప్పుడు నేను మరలా ఇస్తా అని అంటున్నాడు. అంటే ఏంటంటే గోయింగ్ టు ఎన్ ఎక్స్ట్రా మైల్. అందుకే యేసు ప్రభు వారు ఏమంటాడంటే, నిన్ను ఒకడు 1 మైలు రమ్మంటే నువ్వు 2 మైళ్ళు వెళ్ళి అంటాడు, ఇంకొక మైలు అదనంగా వెళ్ళమంటాడు. నువ్వు ఒకడు నిన్ను కొంచెం సహాయం అడిగితే నువ్వేం చేస్తావు అంటే నీ శక్తుల నువ్వేం చేస్తావనంటే ఇంకా నీ దగ్గర ఉన్న దాంట్లో ఇంకా అధికంగా నువ్వు సహాయం చెయ్యి, అధికంగా నీకు కొంచెం గో టు an extra mile. మంచి సమరయుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ విధంగానే చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మంచి సమరయుడిగా ఆయన గాయములను కడతా ఉన్నాడు. మరి ఎట్లా తెలుసుకుంటాము దేవుడు మన కోసం సిద్ధపరిచినవి? ఏమన్నా వస్తుంది? ఆయన ఆత్మ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అంటే ఆయన్ని ప్రేమించే వారి కొరకు మరి ఏం సిద్ధపరిచారో అవి ఎట్లాగో తెలుస్తాయి అంటే పరిశుద్ధాత్మ దేవుని వలన, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే మనకి తెలియపరుస్తూ ఉంటాయి. ఒకసారి చూద్దామా మరి పరిశుద్ధాత్మ ఏం తెలియపరుస్తాడు అని అంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. ఒకసారి మైక్ తీసుకొని చదవండి, మైక్ తీసుకొని చదువుతాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. పరిశుద్ధాత్మ దేవుడు
మరి మరణానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి చాలా విషయాలు బయలుపరుస్తాడు. మన కోసం ఏం సిద్ధపరిచాడో దేవుడు వాటిని బయలుపరుస్తాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు ఇక్కడ. అయితే 13 నుంచి చదువుతాము. అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినను వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే ఆయన యొక్క ఆత్మ వల్ల మనకి బయలుపరుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు కావాలి? ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కావాలంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క గిఫ్ట్స్ కోసం అందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏమని గిఫ్ట్స్ కోసం ప్రార్థన చేస్తారు? ప్రభువా నాకు స్వస్థపరచు వరం ఇవ్వండి, దేవుని బట్టే వరం ఇవ్వండి, లేకపోతే ఇంకా ఏమడుగుతారు? భాషకు అర్థం చెప్పే వరం ఇవ్వండి, భాషలో వరం ఇవ్వండి, ప్రవచించే వరం ఇవ్వండి. ఇవన్నీ మంచిదే, ఈ వరములు మనకి కావాలి. కానీ వీటికంటే ముఖ్యంగా మనకి ఏం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు, మనలోకి వచ్చినప్పుడు ఏం కావాలి అంటే ఏం జరిగింది అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. సర్వ సత్యములోనికి నడిపించును అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సర్వ సత్యంలోనికి నడిపించు అంటే ఏంటంటే సత్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? నేనే మార్గమును సత్యమును జీవమును. అంటే యేసుక్రీస్తు యొక్క మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు సత్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు అంటే ఒక విధంగా మీకు అర్థమయ్యేట్లు చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణగణాలను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మంచితనాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాత్వికాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను, మహిమ అంటే ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క క్యారెక్టర్ని ఏమవుతుంది అంటే మనల్ని కొంచెం మనం ప్రభువుని తెలుసుకుంటాము. తర్వాత ఏం చేస్తాము? సర్వ సత్యంలోనికి ఆయన నడిపించును అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువులో మనము ఒక్కొక్కడుగు ఆయన యొక్క పరిశుద్ధతలో, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క ఇంకా ఏంటి ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క పరిశుద్ధతలో, ఆయన యొక్క మార్గాలన్నింటిలో కూడా ఏం చేస్తాడనంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తా ఉంటాడు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు, మరణానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన మన పాపములను ఒప్పింపజేస్తాడు. ఆయన రెండు చూపిస్తాడు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత పరిశుద్ధత దేవుడై ఉన్నాడో చూపిస్తాడు. రెండోది ఏం చేస్తాడంటే మనం ఎంత దరిద్రులమై ఉన్నామో చూపిస్తాడు. మనము దేవుని యొక్క స్టాండర్డ్స్ కి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆ యొక్క పరిశుద్ధతకి సమమయ్యే వారి విధముగా ఆయన ఏం చేస్తాడనంటే ఒక్కొక్క మెట్టు తెలియజేస్తాడు. ఆయన ఏం చేస్తాడనంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు దొంగతనం చేయడు, కానీ నీలో దొంగతనం అనే ఆలోచన ఉంది, నీ ఆలోచనలో దొంగతనం ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను మనకు తెలియజేస్తా ఉంటాడు. దేవుడు వాక్యము ఏమై ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటాడు. అందుకే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్తాడంటే ఇదిగో ఇది ఏ త్రోవ, ఇదిగో ఇది ఏ మార్గము, కుడికి తిరగాల పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఎడమకి తిరగాల పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. పరిశుద్ధాత్మతో మనం సహవాసం కలిగి ఉండేటప్పుడు మనకి ఏం చెప్తాడనంటే ఇదిగో నీకోసం ఒకటి సిద్ధపరిచింది, నీకోసం ఇదిగో ఈ పని సిద్ధపరచబడింది, నీకోసం ఇదిగో ఈ మహిమ కిరీటం సిద్ధపరచబడింది, ఈ మహిమ కిరీటం సిద్ధపరచబడింది. కాబట్టి ఇది పొందుకోవాలంటే నువ్వు చేయవలసింది ఏంటి? ఇదిగో నీకోసం ఇదిగో ఇక పరిశుద్ధత నీకోసం సిద్ధపరచబడింది.
యేసుక్రీస్తు ప్రభువారు ఇంత పరిశుద్ధమైన దేవుడే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంత సత్యమైన దేవుడే అన్నాడు. అయితే నీ బ్రతుకు ఎలా ఉందంటే, నువ్వు ప్రభువుని విడచి లోకాన్ని హత్తుకునే వాడి వల్లే ఉన్నావు, లేకపోతే లోకాన్ని హత్తుకునే దానిలో ఉన్నావు. కానీ ఇది కాదు మార్గము. ఈ మార్గంలో మీరు నడవలసింది. మీరు నడవలసిన మార్గం ఏంటంటే, ఇదిగో ఈ పరిశుద్ధమైన మార్గంలో పోయి నడవాలి. ఓన్లీ నడవాలని చెప్పడు, అది నడవడానికి కూడా ఆయన మనకి శక్తినిస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ వరములు ఉండకూడదు నేను అనడం లేదు, కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మొట్టమొదటిగా మన జీవితంలో జరిగేది ఏంటంటే, ఆయన సర్వసత్యంలోనికి మారుస్తాడు, మన జీవితాన్ని మారుస్తాడు. మన జీవితాల్లో మన జీవితాల్లో క్రియ చేయడము స్టార్ట్ చేస్తాడు. ఇంకొకటి, మనం ఎట్లాగా ఇవి సిద్ధపరిచినవి, మన కోసం సిద్ధపరిచినవి మనం ఎలా చూస్తామనంటే, ఫెయిత్, విశ్వాసము ద్వారా మనం చూస్తాం. విశ్వాసము ద్వారా. చాలా మంది అంటారు, ఒక ఆయన కొన్ని సంవత్సరాల క్రితం ఒక మాట అడిగాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే మంచిగా భోజనం పెట్టాడు. మంచిగా భోజనం పెట్టి, బంధువే మంచిగా భోజనం పెట్టి ఏమన్నాడు అంటే, నువ్వు ఎప్పుడైనా దేవుని చూసి, నేను దేవుని గురించి చెప్పడం స్టార్ట్ చేస్తా ఉన్నా, నేను చెప్పడం స్టార్ట్ చేయడం లేదు, కానీ ఆయన అడుగుతా ఉన్నాడు, నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి చూసావా అని అడిగాడు. నువ్వు ఎప్పుడైనా యేసు ప్రభువుని చూసావా అని అడిగాడు. నేను చూడలేదు అని అన్నా. మరి చూడండి, నన్ను నువ్వు ఎట్లా నమ్ముతావు, ఎట్లా చెప్తావు నువ్వు అని అన్నాడు. ఒక్కసారి నాకు ఏమర్థం కాల. ఎట్లా నమ్ముతావు? నేను విశ్వాసం ఉంచుతున్నా, యేసుక్రీస్తు ప్రభువారి మీద నేను విశ్వాసం ఉంచుతున్నా అని ఎట్లా చెప్తావు అని అన్నాడు. అప్పుడు నాకు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, పక్కనే ఒక వాటర్ బాటిల్, ఒక గ్లాస్ ఉంది. ఆ గ్లాస్ తీసుకొచ్చి ఆయన దగ్గర ఇక్కడ పెట్టి, నువ్వు దీని మీద విశ్వాసం ఉంచు అని అన్నాడు. నీకు ఇది కనబడుతుంది కదా అన్నా. అవును కనబడుతుంది అని. నీ కళ్ళకి కనబడుతుంది కాబట్టి నువ్వేమంటున్నావు? కనబడుతుంది అని అంటున్నావు. నీ కళ్ళకి కనబడకపోతే, నీ కళ్ళకి కనబడలేదు అక్కడ లేదనే కదా నువ్వు అనుకునేది. నీ కళ్ళకి కనబడుతుంది కాబట్టి నువ్వు ఇది అక్కడ ఉంది అని విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉందా? గ్లాస్ అక్కడ పెట్టాము, గ్లాస్ నీ కళ్ళకి కనబడుతుంది. నీ కళ్ళకి కనబడుతుంది కాబట్టి నువ్వు దీని మీద విశ్వాసం ఉంచు, ఇది కనబడుతుంది విశ్వాసం ఉంచు అంటావా? అరే పిచ్చోడ కనబడుతుంది కదా, అక్కడ ఉంది అని విశ్వసించేది ఏముంటది? అందుకే దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టమైనది అంటే, అందుకే ప్రభు ఏమంటాడనంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మీరు ధన్యులు. ప్రభువుని చూడాల్సిన అవసరం లేదు, కానీ ప్రభువుని విశ్వాసం ఏంటంటే మనము ఆయన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. అందరి దేవుళ్ళకి కాదీనా. అందుకే దేవుని యొక్క వాక్యం, మరి నేను ఒక వాక్యం చదువుతా ఉన్నా, అన్య దేవతలు అయితే యేసుక్రీస్తు ప్రభువారు కాకుండా వేరే వాటి అయితే అవి చూడవు, అవి వినవు, అవి మాట్లాడము, వాటిని ఆరాధించేవారంట వాటి వల్లే మారిపోతారంట. కానీ మనము యేసుక్రీస్తు ప్రభువారిని మనము మన కళ్ళతో మనం చూడము, కానీ మన యొక్క మనోనేత్రములు వెలిగింపబడినప్పుడు మన యొక్క అదృశ్యమైన వాటిని ఎట్లా చూస్తాం మనం ఇప్పుడు? ఆయన ఆత్మ ద్వారా, ఇంకొకటి విశ్వాసం ద్వారా. అందుకే విశ్వాసానికి బైబిల్లో ఒక డెఫినేషన్ ఉంది, అది ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. అందుకే అన్యులు చాలా మంది వచ్చి మీరు ప్రభువుని చూసారా అని మీరు అడుగుతున్నప్పుడు ఒకటి ఏంటంటే, మేము చూడక నమ్మిన వారము, చూడకయే మేము నమ్మిన వారమైన మేము ధన్యులము. ఇంకొకటి ఏంటంటే, మాది విశ్వాసపు యాత్ర. మేము వెళ్తున్న యాత్ర ఏంటంటే, we will not believe by sight, by faith we will walk. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, you should not walk by sight but you walk by faith. అంటే మీరు వెలుచూపుతో కాదు కానీ విశ్వాసంతో మనం నడుస్తాం. చూసి నమ్మడం కాదు, వెలుచూపుతో కాదు, విశ్వాసంతో నడుస్తాం. అందుకే మనకిచ్చిన టైటిల్ ఏంటి? విశ్వాసులు. విశ్వాసులు అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచిన వారు. We will walk by faith, not by sight.
మనము వెలుచూపుతో కాదు కానీ విశ్వాసముతో నడుస్తాము. ఆ విశ్వాసముతో మనము ఏం చేస్తామంటే మన కోసం ప్రభువు ఏమి సిద్ధపరిచాడో, మన కోసం ప్రభువు ఏమి సిద్ధపరిచాడో మనం విశ్వాసంతో మనం చూస్తాము. పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసంతో మనం వాటిని విని మనం వాటిని నమ్ముతాము. మన హృదయంలో వాటిని తలంచుకొచ్చు మనము ప్రభు కోసం సిద్ధపడతాము. ప్రభు మన కోసం సిద్ధపరిచినవి మనకి ఆత్మ ద్వారా తెలియపరుస్తాడు. రెండోది విశ్వాసం ద్వారా. అందుకే విశ్వాసానికి ఉన్న డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వాటికి ఉన్నవనటకు రుజువైనది. అసలు విశ్వాసం అంటే ఏంటంటే ఇప్పుడు పరలోకం ఉంది. పరలోకాన్ని మనం చూసామా? దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? పరలోకం అనేది ఉంటుంది. మరి నూతన యెరూషలేము, నూతన పట్టణం మన కోసం, నూతన యెరూషలేము పట్టణం మన కోసం సిద్ధపరచబడబోతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నేను వెళ్ళడం మంచిదే, నేను వెళ్ళి ఆదరణ కర్తనిస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీకు చెప్పేవాడిని అని అంటాడు. అంటే ఏంటి? పరలోకంలో మన కోసము ఒక పట్టణం ఉంది, ఒక గృహం ఉంది మనకి. మరి పరలోకం గురించి చాలా రాయబడి ఉంది. దానికంట 12 గృహములు గల పట్టణం అంట, 12 పునాదులు గల పట్టణం అంట. ఎలాగ చూస్తాం దాన్ని? ఎలాగ మరి చూస్తాం? అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే దానికోసం మనం నిరీక్షించబడతా ఉన్నాం. ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటి అంటే, చాలా మంది భూమి మీద ఏమంటారు? ఇందాక మనం చెప్పినట్లుగా నాకు పెళ్లి చేస్తాడు, నేను ప్రభువుని నమ్ముకుంటే పెళ్లి అవుతుంది, లేకపోతే నా ప్రభువుని నమ్ముకుంటే నాకు స్వస్థత వస్తుంది, నా ప్రభువుని నమ్ముకుంటే ఏమైతుంది? జాబ్స్ వస్తాయి, నా ప్రభువుని నమ్ముకుంటే మంచి జరిగింది. అవన్నీ మంచిదే. వాటన్నిటి కోసము అత్యంత విశ్వాసమే పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్ రోగం వస్తుంది చాలా మందికి, కొంతమందికి రోగం వచ్చింది అనుకోండి, అన్యులు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళకి నయమవుతుంది కదా. వాళ్ళు మన విశ్వాసం పెడుతున్నారా? వారి విశ్వాసం మీద ఏం మీద పెడుతున్నారు? డాక్టర్ మీద ఉంటది. కానీ మన విశ్వాసం దేని మీద ఉంటది అంటే, మన ప్రభువు మనల్ని స్వస్థపరుస్తాడు, మన ప్రభువు మనల్ని అన్ని చేస్తాడు, మన ప్రభువు మనకు అన్ని చేస్తాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఏం జరిగింది? సపోజ్ ఒక రోగం వచ్చింది అనుకుందాం, ప్రేయర్ చేశాను, స్వస్థత వచ్చింది. నువ్వు చూసావు ఫెయిత్ తో, విశ్వాసంతో ప్రార్థన చేసావు. ఒక 4 రోజుల తర్వాత నీకు స్వస్థత వచ్చింది అనుకోండి, ఏమైంది? నువ్వు ఏదైతే విశ్వాసంతో నమ్మావో నీకు అది జరిగింది. అంటే నువ్వు నమ్మింది నీకు కనులకి కనబడతా ఉంది. అదేమో అత్యంత విశ్వాసమేం కాదు, అది కూడా విశ్వాసమే, దానికి కూడా విశ్వాసమే. విశ్వాసంలో కూడా లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ ఉంటది, అది కూడా విశ్వాసమే. దాని విశ్వాసం కాదని మనం అనలేము. కానీ అసలైన విశ్వాసం ఏంటి అని అంటే, ఇక్కడ ఇంకొకటి చెప్తానంటే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. దేనికోసం నిరీక్షిస్తున్నాం మనము? మన నిరీక్షణకి ఒక పేరుంది. అదేంటంటే జీవపు నిరీక్షణ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటారంటే లివింగ్ హోప్. చచ్చిపోయిన నిరీక్షణ కాదు, దాంట్లో జీవం ఉంది. అంటే మనము కొన్ని వాటి కోసం మనం నిరీక్షిస్తా ఉన్నాం. దీనికోసం మనం నిరీక్షిస్తా ఉన్నాం అని అంటే, ఒకటి ప్రభువు యొక్క రాకడ కోసం నిరీక్షిస్తా ఉన్నాం. ప్రభువు రాబోతా ఉన్నాడు, ప్రభువుని ఎదుర్కోవడానికి మనల్ని మనం సిద్ధపాటు చేసుకుంటా ఉన్నాం. అంటే దేనికోసం దేన్ని నిరీక్షిస్తా ఉన్నాము? ప్రభు వస్తా ఉన్నాడు అనే దాని గురించి నిరీక్షిస్తా ఉన్నాం. ప్రభు వచ్చిన తర్వాత మనల్ని తనతో పాటు తీసుకెళ్తాడని చెప్పేసి మనం నిరీక్షిస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, పరలోకం అనేది ఒకటి ఉంది మన కోసము పరలోకం అనేది ఒకటి సిద్ధపరచబడుతున్నది అని చెప్పేసి మనము నిరీక్షిస్తా ఉన్నాము. మన నిరీక్షణ అబద్ధమైన నిరీక్షణ కాదు. చాలా మంది యొక్క విశ్వాసంలో ఏముంటదని అంటే, పరలోకం వెళ్ళిన తర్వాత మీకు 50 మంది భార్యను ఇస్తాడు దేవుడు, 100 మంది భార్యను ఇస్తాడు దేవుడు, లేకపోతే ఇంకొకటి ఇస్తాడు అని చెప్పేసి చెప్తారు. విచ్ ఈస్ ఎ ఫాల్స్ హోప్. అది సాతాను అనేక మందికి వారి విశ్వాసంలో చాలా అబద్ధములు రాసిపెట్టి వాళ్ళ యొక్క నిరీక్షణని
వ్యర్థమైన వాటి మీద వాళ్ళు నిరీక్షణ పెట్టుకుంటా ఉన్నారు. కానీ మనమైతే సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని, జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించిన మన నిరీక్షణ అయితే సత్యమైనది, అది జీవము కలిగిన నిరీక్షణ. ఎందుకు జీవము కలిగిన నిరీక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువారు మృతి చెందాడు కానీ తిరిగి లేచాడు. అందుకే ఆయన ఏమంటాడు ప్రకటన గ్రంథంలో, నేను మృతుడినైతేనే గాని యుగ యుగములను సజీవుడును. దేని మీద మనం నిరీక్షించబోతున్నాం? యుగ యుగములు సజీవుడైన మన యేసుక్రీస్తు ప్రభువారితో మనం చనిపోయాం అనుకోండి. నిరీక్షణ అంటే ఏంటంటే చనిపోయిన తర్వాత మనకి జరగబోయేది వాటి గురించి మనం నిరీక్షిస్తా ఉన్నాము. ఒకవేళ మనం చనిపోయామనుకోండి, మన యొక్క నిరీక్షణ ఏంటి అని అంటే మన యొక్క మృతదేహంలో పాతి పెట్టబడిన మన యొక్క దేహము ప్రభువు వచ్చినప్పుడు ప్రభువాన్ని ఎదుర్కోవడానికి మన యొక్క శరీరము తిరిగి లేస్తుంది, మనం తిరిగి లేస్తాము. ఎందుకు ఈ నిరీక్షణ అనుకుందానంటే మన ప్రభువు మృతుడైతే కానీ యుగ యుగంలో ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన తిరిగి లేచడం వల్ల ఆయన సజీవుడైన దేవుడై ఉన్నాడు. ఆయన లేచిన ప్రకారము ఆయన మనల్ని కూడా తిరిగి లేపుతాడు. మనల్ని కూడా తిరిగి ఆయనతో కూడా యుగ యుగములు ఆయనతో కూడా ఉండే రాజ్యంలోనికి మనం తీసుకెళ్తాడు అని చెప్పేసి, అది మనకి కనబడడం లేదు కానీ, మన కళ్ళకి కనబడడం లేదు కానీ, మన యొక్క విశ్వాసము ద్వారా మనం వాటిని నిరీక్షిస్తున్నాం, మనము చూస్తుంటున్నాము. అంటే అవి నిజమైన స్వరూపం కలిగి ఉన్నవి. వాక్యంలో చెప్పబడినది అది అబద్ధము కాదు, ఎందుకంటే నీ వాక్యము సత్యమై ఉన్నది అని చెప్పి కీర్తనకారుడు రాస్తాడు. ఆయన వాక్యులు సత్యములైనవి అంటే అవి నిజముగా ఉన్నవి, నిజముగా జరిగినవి, నిజముగా జరగబోనవి అని చెప్పేసేది. తర్వాత ఏముంది? అదృశ్యమైన వాటికి అదృశ్యమైనవి ఉన్నవన్నట్లు రుజువై ఉన్నవి. సరే, ఎట్లా తెలుస్తుంది మన కోసం ఏం సిద్ధపరిచాడు ప్రభువు? విశ్వాసం, ఓకే నేను విశ్వాసం పెడతాను, కానీ దేని మీద మనం విశ్వాసం ఉంచాలి? ఎట్లా తెలుస్తుంది మనకి ఏం సిద్ధపరిచాడు అని? కింద చూస్తే 11వ అధ్యాయము మరి 2వ వచనం ఒకసారి చూద్దాము. ప్రపంచములు చూడదాం ఒకసారి. యుగములు లేకపోతే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అంటే మీకు అర్థమయ్యేదని చెప్తాను. ఎగ్జాంపుల్, ఈ యొక్క భూమి క్రియేట్ చేయబడింది. ఈ క్రియేషన్ దేనితో తయారు చేయబడింది? దేవుని యొక్క నోటి మాట చేత సృష్టించబడింది. చాలా మంది వచ్చి అడుగుతారు, ఎవరు చెప్పారు మీకు భూమి ఎట్లుంది? మట్టి కదా భూమి అంటే. మట్టి లేకపోతే సముద్రం కదా. భూమి దేని చేత నిర్మించబడింది? మట్టి చేత నిర్మించబడింది, లేకపోతే వాటర్ చేత నిర్మించబడింది అని అంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని అందుని బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములు చే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. మనం దేవుని వాక్యం మీద మనం విశ్వాసం ఉంచి, దేవుడు పలికిన మాటల మీద మనం విశ్వాసం ఉంచి మనం ఏమంటున్నాం అంటే, ఈ భూమి ఎట్లా సృష్టించబడిందంటే మట్టి చేతో, లేకపోతే సముద్రం చేతో, లేకపోతే వేట చేతో, వాటి చేతో దానంతట అదే అట్లా విస్ఫోటనమే వచ్చిందని మనం నమ్మడం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం వల్ల నిర్మాణమై ఉన్నవి. దేవుడు ఆయన వాక్కు ద్వారా సమస్తాన్ని, భూమి దాంట్లో ఉన్న సమస్తాన్ని ఆయన సృష్టించాడని చెప్పేసి మనము నమ్ముతా ఉన్నాము. అంటే ఏం కావాలి మనకి ఇక్కడ? దేని మీద విశ్వాసం అంటే దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసము. మనం నిరీక్షించబడినవి, మన కళ్ళకు కనబడినవి, మన కళ్ళకు ఏవైతే మరి మన కోసం దేవుడు ఏమైతే సిద్ధపరిచాడో అవి మన కళ్ళకు కనబడినవి పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు ఇందాక ఏమంటున్నాడు? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నా వాటిలో మీరు తీసుకొని ఆ సంగతుల్ని మీకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలోని తీసుకొని, వాక్యం మనం చదువుతా ఉన్నప్పుడు
వాక్యంలోనివి మాత్రమే మనకు చెప్తాడు. ఒక దర్శనం వచ్చింది అనుకోండి, ఒక కళ వచ్చింది అనుకోండి, చాలా కళ్ళు వస్తాయి, చాలా దర్శనాలు వస్తాయి. సాతాను కూడా అనేకమైన కళలు తీసుకొని వస్తాడు, సాతాను కూడా అనేకమైన దర్శనాలు తీసుకొని వస్తాడు. కానీ ఎట్లాగా మన ఇది ప్రభు నుంచి వచ్చిందా కాదా, ఇది ప్రభు నుంచి వచ్చింది అని చెప్పేసి మనం ఎట్లా తెలుస్తుంది? ఆయన వాక్యంతో, ఆత్మ ద్వారా ఆయన వాక్యంతో సరిపోల్చుకోవాలి. ఒక కళ వచ్చింది అనుకోండి, కలిస్తే ఆ వాక్యంతో సరిపోల్చుకోవాలి. వాక్యానుసారంగా ఉందా లేదా? ఒక పెళ్ళైన వ్యక్తికి ఒక కళ వచ్చిందంట, రెండో పెళ్లి చేసుకున్నాడు, రెండో భార్యతో ఉన్నాడు అని చెప్పేసి అతను వెళ్ళి, దేవుడు నాకు చెప్పాడు, నేను వెళ్ళి రెండో పెళ్లి చేసుకోవాలి, నాకు కళ వచ్చింది, ఇక వాళ్ళ అమ్మాయిని చూపించాడని చెప్పాడు అనుకోండి, చేసుకోవచ్చా? మరి కళ వచ్చిందిగా, దేవుడే ఇచ్చాడుగా అని అంటారు. కానీ దేవుని యొక్క వాక్యంతో మనం ఏం చేయాలంటే ప్రతిదీ కూడా సరిపోల్చుకోవాలి, సరి చూసుకోవాలి. అందుకే దేవుడి వాక్యం ఏమైనా సెలవిస్తా ఉందంటే అక్కడే 1 కొరింథీయులు 9వ క్రింద ఏమైనా రాయబడిందంటే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఆత్మ యొక్క సంగతులు ఒకసారి చూద్దామా? 1 కొరింథియన్స్ 2వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. 13 చదువుదాం ఒకసారి. 13 చదువుదాం ఒకసారి. 13 చదువుదాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. మనకి ఏదైనా ఒకటి బయలుపరచబడింది అని అంటే దేవుని యొక్క వాక్యంతో, దేవుడు మనకి ఆత్మతో ఒకటి బయలుపరిచాడంటే దాన్ని ఏం చేస్తాం? పోయి సరి చూసుకుంటాం. ఇంకొక వాక్యం కూడా ఏమన్నా ఉందా? అందుకే దేవుని వాక్యం ఏముంటదంటే ప్రతి దానికి జంట పక్షి అన్నట్లు దేవుడు ఒక వాక్యం మాట్లాడితే ఆ వాక్యానికి మరొక జంట వాక్యం ఉంటది. ఇంకొక వాక్యం కూడా మనం చూసుకోవాలి. ఒక వాక్యంతోనే మనము వెళ్ళకూడదు. అందుకే దేవుడు ఈ రోజు ఏం మాట్లాడుతా ఉన్నాడు అంటే మన యొక్క విశ్వాసము దేని మీద, ఎట్లాగో మనము మరి మనకి కనబడిన వాటిని, మనకి తెలియని వాటిని మనం తెలుసుకుంటామని అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం ద్వారా. ఎందుకంటే ఆయన వాక్యము సత్యమై ఉన్నది, ఆయన వాక్యము నిజమై ఉన్నది. ఆయన అబద్ధం ఆడుటకు మనుష్యుడు కాదు, ఆయన నరుడు కాదు. దేవుడు ఈ వాక్యంలో, బైబిల్లో రాబడిన ప్రతి సంగతులు కూడా మరి అందుకే దేవుడు ఏమంటాడు, నా మాటలో పొల్లైనను సున్నైనను జరగక మానదు. భూమి ఆకాశంలో గతించిన గానీ నా మాటలలో ఒక్కటైనను నెరవేరకుండా ఉండదు. అన్ని నెరవేరుతాయి, ఒక పొల్లైనను ఒక సున్నైనను కూడా తప్పిపోకుండా ఉండదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదివే వారికి, దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కూడా, దేవుని యొక్క వాక్యం నీలో లేదనుకో, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు మన హృదయంలో మనలో లేవనుకో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో కార్యం చేయలేడు. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలంటే ఏంటంటే ఆయన యొక్క వాక్యంతోనే పని చేస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు నా వాటిని తీసుకొని అవి మీకు బోధిస్తాడు. అందుకే ఎందుకు మనం వాక్యం చదవాలి, ఎందుకు మనము వాక్యం వినాలి అంటే the reason that we have to read the word, ఎందుకంటే to have faith, మనం ఇంకా విశ్వాసంలో ఎదుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవునికి యాక్సెస్ ఉంటది. ఇప్పుడు ఈ బైబిల్లో వాక్యం చదవలేదు అనుకోండి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక సంగతి చెప్పాలనుకుంటా అన్నాడు, కానీ ఎప్పుడు వాక్యం చదవలేదు. సూపర్ న్యాచురల్ గా ఆయన చేయాలనుకుంటే దాన్ని మనం తప్పబట్టము. కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నీ హృదయంతో నింపుకుంటావో, దేవుడి యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ప్రతిదినం ధ్యానిస్తూ నింపుకుంటావో, పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా తీసుకొని వస్తాడు. ఆ వాక్యాన్ని తీసుకొని వచ్చి, ఓకే ఇదిగో ఇది త్రోవా, ఇదిగో రైట్ సైడ్ ఇట్లా ఇల్లు,
ఇదిగో ఇదే త్రోవ, ఇటువైపు వెళ్ళు, ఇదిగో ఈ పని చెయ్యి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. రీసెంట్ గా నేను ఒకటి ప్రభుని అడుగుతా ఉన్నా. ప్రభుని అడుగుతా ఉంటే నా దగ్గర ఏ ఆన్సర్ లేదు. చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నా కానీ నాకు ఏ ఆన్సర్ లేదు. అయితే దేవుడు ఎప్పుడైతే నేను వాక్యం చదువుతా ఉన్నానో, ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నానో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఓకే యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్. నువ్వు ఇదిగో ఈ పని చేయాలి, ఇదిగో నీకు ఈ వాక్యం ఇచ్చాను కదా, ఈ వాక్యం ప్రకారం ఇదిగో ఇలా జరుగుతుంది, నీకు ఇలా జరగబోతుంది. బట్ ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా, అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే నీ వాక్యము నా పాదములకు వెలుగై ఉన్నది అని చెప్పేసి. వాక్యం లేదనుకో మన దగ్గరికి ఏమి చేయలేము, మనం ఏమి కూడా మనము చేయలేము. అర్థమైందా? ఇంకేం చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? పాపం నుంచి విడిపిస్తాడు. ఇంకొక ఏం చేస్తాడనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణగణాలు, యేసుక్రీస్తు ప్రభువారిని ఏమై ఉన్నాడో మనకి ఇంకా దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఏమంటాడంటే యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ భూమి మీద మనం ఏం కావాలి, మనం ఏం కోరుకోవాలి, మన జీవితంలో మనము ఏం కోరుకోవాలి, ఓన్లీ వన్ రిక్వైర్మెంట్, మనకి ఏం కావాలి, దేనికి మనం అత్యధికమైన ప్రయారిటీ ఇవ్వాలి అని అంటే చాలా మంది దేని మీద ప్రయారిటీ ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభువుకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయారిటీ ఏముంటదంటే, యేసుక్రీస్తు ప్రభువు నాకు తలనొప్పి వచ్చింది 10 సంవత్సరాల క్రితం, తలనొప్పి తగ్గింది, మంచిది. దాని తర్వాత ఏం చేస్తాడు, పెళ్ళైంది, నాకు ప్రార్థన చేశాను, పిల్లలు ఇచ్చారు, మంచిది. దేవుడి మీద విశ్వాసం ఉంచాం, పిల్లలు ఇచ్చారు, మంచిది. పిల్లలు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, పిల్లలు చదువుకోవడానికి దేవుడు డబ్బులు ఇచ్చాడు, మంచి జాబ్ ఇచ్చాడు, మంచిది. జాబ్ ఇచ్చాడు, మంచిది. పిల్లలకి మంచి బట్టలు ఇచ్చాడు, మంచిది. పిల్లలకి ఇంకా ఏం చెప్తారు, మంచి స్కూల్ ఇచ్చాడు, మంచిది. స్కూల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, పెద్దయిన తర్వాత పిల్లలకి మంచి చదువుని ఇచ్చారు, జాబ్ వచ్చింది, పిల్లలకి మంచిది. జాబ్ తర్వాత పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తారు, మంచిది. అన్ని ఏమంటారంటే ప్రభువే చేస్తాడు ఇవన్నీ అంటారు. మరి ఒక్కొచ్చిన అడుగుతాను, ప్రభుని ఎరగని వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, ప్రభుని ఎరగని వాళ్ళకు కూడా అట్లాంటి జరుగుతుంది కదా. కానీ అది కూడా దేవుని వాక్యం అనే జరుగుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారనంటే ఆయన మంచి వారి మీదను చెడ్డ వారి మీదను వర్షమును కురిసిస్తాడు, కురిపిస్తాడని చెప్పేసి. అంటే ఆయనకి మనుషులంటే చాలా ప్రేమ. ఆయన మనుషుల్ని చాలా ప్రేమిస్తాడు. వాళ్ళు మంచివాడైనా చెడ్డవాడైనా, మంచివాడైనా చెడ్డవాడైనా ప్రభుని ఎరిగినా ప్రభుని ఎరగకపోయినాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతి జూలైలో వర్షాలు ఇస్తా ఉన్నాడు, పంటలు పండించుకోవడానికి మంచి పంటలు పండిస్తా ఉన్నాడు, పంట కావాల్సినప్పుడు వర్షాలు ఇస్తా ఉన్నాడు, తగిన విత్తనాలు ఇస్తా ఉన్నాడు, పంటలు ఇస్తా ఉన్నాడు, పంట కోసేటప్పుడు కోతవాడిని ఇస్తా ఉన్నాడు, అన్నింటినీ ఇస్తా ఉన్నాడు. ఆయన మంచి వారికి చేస్తా ఉన్నాడు, చెడ్డవారికి కూడా చేస్తా ఉన్నాడు. మంచి వారి మీద వర్షం కురిపిస్తా ఉన్నాడు, చెడ్డవారి మీద కూడా వర్షం కురిపిస్తా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరిగిన వాళ్ళుగా మరి మనం ఏమంటాము, మనం పరలోకానికి సిద్ధపడతా ఉన్నాం. ఇందాక చూసాం కదా, పరలోకానికి మేము సిద్ధపడతా ఉన్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. పరలోకం అంటే ఏంటి? నిత్య జీవము, నిత్యము మనం జీవించబోయే ఒక స్థలము, నిత్య జీవము అని చెప్పేసి అంటాము. కానీ అసలైన పరలోకము, అసలైన నిత్య జీవము ఏంటి? నిత్య జీవం అంటే క్రీస్తుని కలిగి ఉండడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఒకసారి చూద్దాము, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. మరి క్రైస్తవులుగా మనకున్న ఆధిక్యత ఏంటి? మరి క్రైస్తవులుగా మనం దేని మీద విశ్వాసం ఉంచాలి? మరి క్రైస్తవులుగా మనం దేనికోసం నిరీక్షిస్తా ఉన్నాము? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం తెలియజేస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి మరి ఏ విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు? వాక్యంలో నుంచి మనకేం తెలియజేస్తా ఉన్నాడు అని అంటే, అసలు ఏంటి పరలోకం అంటే ఏంటి, లేకపోతే నిత్య జీవం అంటే ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము పరలోకాన్ని అనుభవించాలంట. పరలోకం
ఉండాలంటే ఏదో ఒక స్థలానికి వెళ్ళి అక్కడ పరలోకమా, అక్కడ నిత్య జీవంలో ఉండడం కాదు. ఈ భూమి మీద మనం ఉన్నప్పుడే పరలోకాన్ని అనుభవించాలి. అయితే పరలోకంలో స్థానాలు ఉన్నాయి. పరలోకంలో పెండ్లి కుమారుడు ఉన్నాడు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి పక్కన పెండ్లి కుమార్తె మాత్రమే కూర్చోగలదు, వధువు సంఘం మాత్రమే కూర్చోగలదు. తర్వాత పెండ్లికి వచ్చిన స్నేహితులు ఉంటారు, పెళ్లికి వచ్చిన అతిథులు ఉంటారు, వాళ్ళందరికీ కొన్ని స్థలాలు ఏర్పరచబడుతూ ఉన్నాయి. కానీ యేసు ప్రభువారిని నమ్మిన వారమైన మనము పెళ్లి కుమారుని యొక్క స్నేహితులుగా ఉండడానికి కాదు మనం పిలువబడింది, వధువుగా పిలువబడ్డాము. మరి వధువుగా పిలువబడ్డాము అంటే ఏం చేయాలి అని అంటే, ఆ వధువుకు ఒక క్వాలిటీ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడిస్తాడంట. యేసుక్రీస్తు ప్రభువారు గవినికి ఎక్కడ సిలువ వేయబడ్డాడు? గవిని బయట సిలువ వేయబడ్డాడు. దొంగలతో అక్రమకారులు ఒకనిగా అతను ఎంచబడ్డాడంట. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన నామం నిమిత్తం నిందలు అనుభవించడానికి, ఆయన నామం నిమిత్తము శ్రమను అనుభవించడానికి, ఆయన నామం నిమిత్తము రాళ్లతో కొట్టబడడానికైనా కానీ సరే, రాళ్లతో కొట్టబడడానికైనా కానీ సరే, కొట్టబడినా కానీ సరే ఆయనని మనం వెంబడిస్తాము. ఎందుకనంటే మన ప్రభువు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సిలువ మోసుకుంటూ ఆయన గవిని బయటకు వెళ్ళి ఆయన్ని సిలువ వేయబడ్డారు. మన ప్రభువుకే ఆ విధంగా చేస్తే, దేవాతి దేవుడైన ఆయనకే ఆ విధంగా చేస్తే, మరి యేసు ప్రభు వారిని వెంబడించే వారంగా మనము కూడా అటువంటి వాటిలో మనము పాలివారం అవ్వాల్సి ఉన్నది. అందుకే పౌలు భక్తుడు ఒక సంఘానికి ఒక పత్రిక రాసేటప్పుడు ఏమంటాడనంటే, అనేకమైన శ్రమలను మనం అనుభవించి పరలోక రాజ్యంలో చేరవలసి ఉన్నదని నేను మీకు ముందుగా చెప్పలేదా? యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి, లేకపోతే మనం పరలోకంలో చేర్చబడాలి అని అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, పౌలు ఆయన యొక్క శిష్యులకి ఏమని చెప్తా ఉన్నాడనంటే, ఒక సంఘానికి తెస్సలోనీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్తా ఉన్నాడంటే, అనేకమైన శ్రమలను మనం అనుభవించి పరలోక రాజ్యంలో మనము చేరాలి. ఈ మార్గాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యంలో నుండి ఈ మార్గాన్ని, ఇదే మన విశ్వాస యాత్ర. ఈ యాత్రలో, యాత్ర అంటే మనం ఒక ప్రదేశానికి వెళ్తున్నామంటే ఒక మార్గం ఉంటది కదా, ఆ మార్గాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా శ్రమల గుండా పరలోక రాజ్యంకి చేరాలి. అయితే ఏంటి నిత్య జీవము ఈ భూమి మీద? మరి పరలోక రాజ్యాన్ని మనం ఎలా కలిగి ఉంటాము అని అంటే ఇక్కడ రాయబడతా ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి చదువుదాం. అద్వితీయ దేవుడినైనా నిన్ను పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, పరలోకం అంటే ఏంటి, నిత్య జీవం అంటే ఏంటంటే నిన్నును, అంటే తండ్రి అయిన దేవుడైన నిన్నును, నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే మనం ఏం చేయాలి మరి? క్రైస్తవులముగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన వారముగా మనం ఏం చేయాలంటే, ఆ యొక్క దేవుణ్ణి మనము ఎరిగి ఉండాలి. ఆయన పంపిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణగణాలను, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన ఆ యొక్క మార్గమును మనము కనుగొనాలి. ఆ మార్గంలోనే మనము నడవబద్దులమై ఉన్నాము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి పరలోకపు నిచ్చెన అని పేరు. పరలోకము చేరాలి అని అంటే ఈ నిచ్చెన గుండే వెళ్ళాలి, ఈ మార్గము గుండే వెళ్ళాలి. అందుకే నిత్య జీవమునకు వెళ్ళు మార్గం అంట ఇరుకైనదంట, నాశనానికి తీసుకుపోయే మార్గం అంట విశాలమైనదంట. అనేక మందికి ఈ నిత్య జీవ మార్గమే తెలియదు, అనేక మందికి ఈ మార్గమే తెలియదు. కానీ యేసు నమ్మిన బిడ్డలముగా, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన పిల్లలముగా మనకి మార్గం తెలియబడింది. ఇప్పుడు అయ్యా ఇదే ద్వారము, ఇదిగో ఇదే పరలోకపు గవిని, ఇదే ద్వారం అని చెప్పేసి మనకి తెలియబడింది. ఇప్పుడు ఏం చేయాలనంటే, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ ద్వారంలో గుండా మనల్ని తీసుకెళ్తా ఉంటాడు, ఇరుకైన మార్గంలో గుండా మనల్ని తీసుకెళ్తా ఉంటాడు. ఇరుకైన మార్గంలో ఏమేమి ఉంటాయనంటే అపనిందలు ఉంటాయి,
అనేక మంది మనల్ని యేసుక్రీస్తు నామం నిమిత్తం మనల్ని హింసిస్తారు, నిందిస్తారు. చూద్దామా ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. దేవుడే చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి తెలియజెప్పిన మాటలు ఇవన్నీ ఏదో కొత్తగా తెలియజేస్తున్న మాటలు, ఏదో బైబిల్లో లేని మాటలు కాదు. 5వ అధ్యాయం ఒకసారి మీరు చూద్దాము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందడిన ప్రవక్తలను హింసించిరి. దేవుని వాక్యం మరి ఈ రోజు సెలవిస్తా ఉంది ఏంటంటే, ఈ మార్గము గుండా, ఇరుకైన మార్గము గుండా మీరు వెళ్తా ఉన్నప్పుడు మీకు ఏమవుతుందని అంటే, మీకు నిందలు వస్తాయి, మీకు హింస వచ్చింది, మీ మీద అబద్ధమైన చెడ్డ మాటలు చెప్తారు. అబద్ధమైన చెడ్డ మాటలు చెప్పి మిమ్మల్ని ఎవరికి అప్పగిస్తారు? రాజులకు అప్పగిస్తారు, అధిపతులకు అప్పగిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని కొరడాలతో కొడతారు. యేసు ప్రభువుని నమ్ముకున్న కారణంగా. మనకైతే ఇక్కడ జరగడం లేదు, కానీ మరి వేరే దేశంలో, మరి నార్త్ ఇండియాలో, మరి భారతదేశంలోనే, నార్త్ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో మనం గమనిస్తా ఉన్నట్లయితే అనేక మంది యేసుక్రీస్తు నామం నిమిత్తం వాళ్ళు ఈ ఇరుకైన మార్గంలో, యేసు వెళ్ళిన మార్గంలో వీళ్ళు నడుస్తా ఉన్నారు. హింసలు, నిందలు, అబద్ధపు మాటలు, అబద్ధమైన సాక్ష్యములు, చాలా మందిని మరి కోర్టులో పెట్టి అబద్ధమైన సాక్ష్యములు చెప్తా ఉన్నారు వాళ్ళ మీద. వారు ప్రభువు నామం నిమిత్తము నిందను వారు సంతోషముగా, ఆనందముతో వారు గంతులేస్తూ వారు చెరసాలకైనా వెళ్ళడానికి వారు సిద్ధపడిన వారు. అందుకే ప్రభువు మన కనులకు కనపడినవి, మన కనులకు ఏవేవి సిద్ధపరచునో అవి మన కనులకి కనబడలేదు, మన చెవులకు వినబడలేదు, మన హృదయమునకు గోచరం కాలేదు అని చెప్పి దేవుని వాక్యం రాయబడింది. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం కనుగొంటామో, దేవుని మీద విశ్వాసాన్ని మనం కనుగొంటామో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలోకి వచ్చినప్పుడు, మనలోనికి వచ్చినప్పుడు ఏం జరిగిద్దని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అందుకే దేవుడు ఇందాక యోహాను సువార్తలో ఏముంది? మీకు సంభవింపబో వాటిని మీకు తెలియజేయును, సంభవింపబో వాటిని మీకు తెలియజేస్తాడు, మీకు ఏం జరగబోతుందో కూడా మీకు తెలియజేస్తాడు. అందుకే మనం ఏం చేయాలనంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. 2, ఆయన వాక్యమును కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యంలో నుంచి ప్రభు మనకు అన్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. 3వది ఏంటి అంటే ఆయన యందు మనము విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన యందు మనము విశ్వాసం కలిగి ఉండి ఆయన యొక్క మార్గాల్లో నడవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మరి పాత నిబంధనలో ఒక వాక్యం ఉంటది. ఆ వాక్యం ఏంటి అంటే, ఇజ్రాయేలీల కంట ఆయన అద్భుతములను కనబరిచాడు, కానీ మోషే కంట ఆయన మార్గములను తెలియపరిచాను ఉంటది. ఆయన యొక్క అద్భుతముల కోసం కాదు మనం ఉండాల్సింది. అద్భుతములు మన జీవితంలో ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అద్భుతములు జరుగుతూ ఉంటాయి, ఇట్ డజంట్ మ్యాటర్, అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ అద్భుతములు జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, జనులు దేవుని మహిమపరుస్తారు. అంతకంటే ఎక్కువగా మన యొక్క జీవితాన్ని ఆయన యొక్క మార్గాల్లో మనము నడుస్తా, మనము కట్టుబడతా ఉన్నప్పుడు ప్రజలు ఇంకా 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 దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. అందుకే ఒక త్రాగుబోతైన వాడు యేసు ప్రభువాన్ని నమ్ముకుని వాడు త్రాగుబోతు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తా ఉన్నాడు అనుకో, ఎంత ధన్యత, ఎంత గొప్ప ఇది ఉంటది, ఎంత గొప్ప సాక్ష్యం అది. అందుకే మన సాక్ష్య జీవితం కట్టుకోవాలి. దేవుడి వాక్యము మరి చివరిగా సెలవిస్తా ఉంది, ప్రభువు యొక్క ఆత్మ ఆ యొక్క సంగతులన్నిటినీ మనకి తెలియపరుస్తాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక. మరి ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఆయన యొక్క మార్గాల్ని మనం కనుగొనాలి. మోషేకి ఆయన మార్గాలు తెలియపరిచినట్లుగా ప్రభువు కూడా మరి మనకి ఆయన మార్గాలు తెలియపరచాలి. ఆ మార్గాల్లో నడవడానికి ఆ పరిశుద్ధాత్మ ద్వారా, అది ఏ మార్గమైనా కానీ సరే, ఆ వెంబడించడానికి మనము సిద్ధపడాలి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక. మరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున మా దేవ, సర్వాధికారి అయిన దేవ, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, నిన్ను ప్రేమించు వారికి ప్రభువా నీవు సిద్ధపరిచినవి అయ్యా, మరి ఇదిగో తండ్రి నాయన, అవి కనులకు కనబడలేదు, ఇదిగో చెవులకు వినబడలేదు, కానీ
ప్రభా నీ యొక్క ఆత్మ ద్వారా ప్రభా నీవు తెలియపరిచే దేవుడు అయినావు ప్రభా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజు ఇక్కడ మేమున్న పిల్లలం, నీ బిడ్డలం ప్రభా. నీ ఆత్మ ద్వారా ప్రభా నీ నిత్య జీవమునకు వెళ్ళే మార్గమును నువ్వు తెలియపరిచి ఉంటున్నావు అయ్యా. నీ ఆత్మ ద్వారా నీవే ప్రభువు అని మరి ఎరుగుటకు ప్రభా మీరు సహాయం చేశారు అయ్యా. ఈ మార్గంలో నడుస్తూ ఉంటుండగా, ఈ మార్గంలో నీ మీద విశ్వాసం నుంచి మేము నడుస్తూ ఉండగా, ఈ విశ్వాస యాత్రలో ప్రభా అయ్యా మరి నీ వాక్యం సెలవిస్తా ఉంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని, ఇదిగో అంతము వరకు ఆయన మిమ్మల్ని కాపాడునని ఇదిగో మీ వాక్యం సెలవిస్తా ఉంది. మేము నమ్ముతా ఉన్నాము. మా కోసం సిద్ధపరిచినవి ప్రభా మా యొక్క కనులకు, మా యొక్క హృదయమునకు గోచరం చేయమని ప్రభా అయా. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, నీ యొక్క పరిశుద్ధాత్మ బలమును ప్రభా, నీ యొక్క పరిశుద్ధాత్మ వరములతో, నీ యొక్క పరిశుద్ధాత్మ ఫలములతో ప్రభా అయా నిన్ను వెంబడించే కృపను దయచేయండి. అత్యధికముగా మరి విశ్వాసాన్ని మీరు అనుగ్రహించమని ప్రభా, మా ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని మీకే మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యందలి అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.